అసలు ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు అదే నాకు రాజకీయంగా ఏం ఆశించలా. ఆశిస్తే ఇప్పుడు నేను ఎందుకు ఇప్పుడు వచ్చి గొడవలు పెట్టాలి? సెకండ్ థింగ్ వచ్చి ఆ ఆస్తి గురించి కూడా కాదు. ఆస్తి గురించి అయితే నేను ఎప్పుడు ఆయన అడిగేవారిని, ఆయన కూడా ఇచ్చేవారు. ఆయన కూడా ఉండేటప్పుడు ఆఫర్ చేశారు, అయినా కూడా దట్స్ డిఫరెంట్ థింగ్. నేను వచ్చి ఆస్తి కోసం ఏం రాలేదు, దానికి ఏం గొడవలు. ఐ వాంట్ టు నో యు యాస్ అ ఫాదర్. అవన్నీ అలానే తెలుసుకున్నాం, అలాగే పరిచయం అయింది, అలాగే జరిగింది. ఇప్పుడు వై ఐ వాంట్ ఇస్ లైక్ ఐడెంటిటీ ఒకటి కావాలి. ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే మీ ఫాదర్ నేమ్ ఏంటి, ఇప్పుడు పాస్పోర్ట్లు అడుగుతున్నారు, ఇవన్నీ అడుగుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు లెట్స్ సే మా మదర్ షీఈస్ ఇంట్రెస్టెడ్ టు గెట్ మీ మ్యారీడ్. పెళ్ళంటే ఇప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటారు. ఇప్పుడు నేను చెప్తే సిల్లీగా ఉంటుంది, కానీ అది మై మదర్స్ ఎక్స్పెక్టేషన్, స్పీకింగ్ ఫర్ మదర్. సో ఇప్పుడు అలా అడిగితే ఫాదర్ నేమ్ ఖచ్చితంగా అడుగుతారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అదేంటి. అలా అడిగినప్పుడు హ్యావ్ టు నేను చెప్పాలి కదా ఈయన మా నాన్న అని. సో దానికి ఏదైనా ఉండాలి ప్రూఫ్, దాన్ని కూడా ఆపేస్తున్నారు. సో అది మినిమం అదైనా నాకు కావాలి, అది ఉంటే నాకు చాలు.